జీవనశైలి ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ బారిన పడుతున్నారని, అదే జీవనశైలి మార్పులతో క్యాన్సర్ను కొంతమేర నివారించవచ్చునని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర అన్నారు. మునసబుపేట గురజాడ గాయత్రి కళాశాలలో ప్రపంచ పాంక్రియాటిక్ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్ ఆధ్వర్యంలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్పై ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ పైడి సింధూర మాట్లాడారు. అవి మళ్ళీ బాడీలోకి వెళ్ళి క్యాన్సర్ సెల్స్ కి ప్రొవోక్ చేస్తాయి. సో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో అవి మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్కహాల్. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కి మోస్ట్ ముఖ్యమైన కారణం ఆల్కహాల్. ఆల్కహాల్ ఎప్పుడు మంచిది కాదు. ఓకే, సో ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ డోంట్ బికమ్ అన్ ఎడిక్ట్ టు ఆల్కహాల్. ఓకే, సో మన దేశంలో మన కంట్రీలో వి బికమ్ ఎడిక్టెడ్. ఫారెన్ లో అందరూ కన్స్యూమ్ చేస్తారు, బట్ ఒక క్వాంటిటీ 30 ml అంటే 30 ml తీసుకుంటారు. మన కంట్రీలోనే ఎక్సెస్ యూసేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంది. నేను ఓపీలో రోజుకు ఒక పేషెంట్ చూస్తాను. మోస్ట్ కామన్ మన వైపు ఓరల్ క్యావిటీ, నోట్లో చిన్న అల్సర్ లాగా స్టార్ట్ అవుతుంది, పెరిగి 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 క్యాన్సర్ లాగా అవుతుంది. సో జనరలైజ్ క్యాన్సర్స్ గురించి మళ్ళీ ఇంకో రోజు డిస్కస్ చేద్దాం. బట్ ఇప్పుడు ఈ రోజు అయితే ప్యాంక్రియాటిక్ కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు ఎవరైనా నీరసంగా ఉన్నా, అలసటగా ఉన్నా, ఎందుకు అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యూజువల్లీ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ ఉండేది. యాజ్ ఆల్రెడీ అంటే సింధూర మేడం చెప్పినట్టు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ వెస్టర్న్ కంట్రీస్లోనే ఎక్కువ చూసేవాళ్ళు. సో వెస్టర్న్ కంట్రీస్లో దీని బర్డెన్ అండ్ ఈవెన్ డయాబెటీస్ కూడా అంటే షుగర్ వ్యాధి వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కువ ఉండేది. బట్ రీసెంట్గా ఇండియాలో కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది బర్డెన్ పెరుగుతుంది. లాస్ట్ ఇయరే ఇంచుమించు దగ్గర 23,000 కేసులు ఇండియాలో డయాగ్నోస్ అయ్యే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎర్లీ డయాగ్నోసిస్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి ఎందుకు ముఖ్యం అంటే ఇది చాలా పూర్ ప్రోగ్నోసిస్ ఉన్న క్యాన్సర్. అంటే మిగిలిన క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇవేవైనా చాలా మంచి ప్రోగ్నోసిస్ ఉంటుంది ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే, కానీ చాలా పూర్ ప్రోగ్నోసిస్ అండ్ దీని డయాగ్నోసిస్ కూడా చాలా డిఫికల్ట్ అనమాట. సో అందుకు అంటే దీని సైన్స్ కానీ సింటమ్స్ కానీ చాలా వేగ్గా ఉంటాయి. మేడం చెప్పినట్టు లైక్ వెయిట్ లాస్, ఊరికనే సరిగ్గా తినట్లేదేమో వెయిట్ లాస్ అవుతున్నామని, లేదా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ షుగర్, దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవే కదా. ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ వెయిట్ లాస్ అవుతారు. షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు వెయిట్ లాస్ వస్తుంది, కెటేసియా అంటారు అన్నమాట, క్రానిక్ వెయిట్ లాస్. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు భోజనం సరిగ్గా తిన్న వాళ్ళని అంటే మీకు తెలుసు, చుట్టుపక్కల చూస్తూ ఉంటారు కదా, ఎడిక్ట్స్ తాగేసి అలా పడిపోతారు తప్ప ఫుడ్ సరిగ్గా తీసుకోరు. సో వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. సో ఈ వెయిట్ లాస్ అనేది అందులోకి మనం అనుకుంటాం. సో వెయిట్ లాస్ని పెద్ద పట్టించుకోం. అండ్ ఇంకొక సింప్టమ్ ఏంటి అంటే జాండీస్.